దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా అనే ఒక పాట ఉంటుంది బాలయ్య బాబుది. నిజంగా కూడా ఇది దసరా అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది. సెప్టెంబర్ 25 ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 దసరా పండగ చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్‌గా అభిమానులకు అలరించనుందని చెప్పి ముందుగానే ఊహాగానాలు వినపడుతున్నాయి. కారణం ఏంటంటే 'అఖండ 2' ఇవాళ బాలయ్య బాబు జూన్ 10 పుట్టినరోజు సందర్భంగా 'అఖండ 2' అంటే 'అఖండ తాండవం' బాలయ్య బాబుది ఆహ్, సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తారన్నట్టుగా ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక వార్తొచ్చింది. ఆల్మోస్ట్ అదంతా అయిపోయింది. బోయపాటి సీను దర్శకత్వంలో ఇంతకుముందే 'అఖండ 1' వచ్చి 'అఖండ' విజయం సాధించింది. అలాగే 'అఘోర' నిన్న వచ్చినటువంటి టీజర్ చూస్తే 'అఘోర' గెటప్‌లో హిమాలయాల్లో అలాగే అసల మంచు కొండల్లో మంటలు రేపాడా అన్నట్టుగా మనకక్కడ కనపడుతుంది సినిమా. అయితే ఇదంతా బానే ఉంది. అదొక్కటే మనకి పండగగా ఉంటుంది అనుకుంటే కనుక ఈసారి ఇంకొక న్యూస్ మనకు వినపడింది ఏంట్రా అంటే 'ఓజీ' పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏంట్రా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నాం. 'హరిహర వీరమల్లు' ఈ నెల వస్తుందని అదిగో ఇదిగో అని చెప్పి కొంచెం ఆశ నిరాశల దోబూచులాడుతాం. ఎలాగైతేనే అది ఈ నెల 26కి ఫైనల్‌గా రిలీజ్ చేస్తారన్నట్టుగా మన రత్నం గారు చెప్పారు. అది ఓకే, లెట్ ఇట్ బి. ఇంకా 'ఓజీ' సినిమా విషయానికి వస్తే కనుక ఆ 'ఓజీ' ఏంటి అందులో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటున్నారు? చాలా స్టైలిష్ అండ్ యంగ్ డైరెక్టర్ 'సుజీ' డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని 'ఓజీ'. 'ఓజీ' గురించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి. కొత్తగా ఇవాళ మనం అప్డేట్ చెప్పుకోవాలంటే 'హరిహర వీరమల్లు' షూటింగ్ అయిపోయి అదంతా అయిపోయిన తర్వాత 'ఓజీకి' ఒక 15 రోజులు కంటిన్యూస్‌గా డేట్స్ ఇచ్చి ఆ షూటింగ్ పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. అలాగే అది బొంబాయిలో చేశారు. తర్వాత తాడేపల్లి అక్కడ పార్టీ ఆఫీసర్ సెటిల్ చేసి మొత్తం మీద షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఏదో ప్యాచ్ వర్క్ అయితే ఉంది అని చెప్పే విషయం మనకు అర్థమవుతుంది. ఇదంతా అభిమానులకు చాలా అలరించవలసిన బాగా ఆనందిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' ఎలాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయితే ఇది డిఫరెంట్ జోనర్‌లో సుజిత్ తీస్తున్నాడు. ఆ సినిమాది 'ఓజీ' అంటే దానికి ఏదో చెప్పారు కానీ 'ఓజాస్ గంభీర్' అని చెప్పి అతని పేరని, ఓన్లీ గ్యాంగ్‌స్టర్ అని ఏదో ముందు కొన్ని కొన్ని అనుకున్నారు 'ఓజీ' అనే పేరు. ఆ 'ఓజీ' పేరే చాలా మార్క్స్ కొట్టేసింది ఏదైతేనే. దానికి ఇప్పుడు అంతకు ముందు కాకుండా ఇప్పుడు ఆ స్టైలిష్ లుక్ గాని, ఇదొక గ్యాంగ్‌స్టర్ స్టోరీ అని గాని ఇవన్నీ తెలుస్తుంటే కూడా అభిమానులకు బాగుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25 అఖండకు పోటీగా అనలే గాని అఖండతో పాటు వస్తుంది. అఖండ ఒక జోనర్ అచ్చంగా బాలయ్య అంటే బాలయ్య దానికి ఇది కూడా రాశారు. 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య బాబు అని రాశారు. సరే ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఉంటారో అది మనకు తెలిసిన విషయమే. ఇది అయిపోయిన తర్వాత 'ఓజీ' మీద అంటే డేట్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా వస్తుంది సెప్టెంబర్‌లో అనేది ఒక మంచి వార్తగా తీసుకుంటే 'ఓజీలో' వాళ్ళు మేకర్స్ ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఒక బజ్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. అంతకుముందు సెప్టెంబర్ 2వ తారీఖు ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తే అది ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు కూడా చూస్తే ఒక పోస్టర్ చూస్తే చైనీస్‌లో ఉన్నటువంటి ఒక కొటేషన్ అంటే చైనీస్ లాంగ్వేజ్ అంటారా? దాన్ని ఏమంటారో తెలీదు. ఒక సింబల్ వచ్చింది. దాని గురించి మాట్లాడేదంటే ఒక సింబల్ ఇలా ఎక్స్ వచ్చి మధ్యలో ఒక గీతలాగా ఏదో వచ్చింది. ఆ గీత చూస్తే దాని అర్థం చైనీస్ భాషలో ఆ కోట్‌కి అర్థం ఏంటంటే ఫైర్ అని అర్థం అట. ఫైర్ అంటే తెలుగులో దాని గురించి చెప్పాలంటే మండే నిప్పు, మండుతున్న నిప్పు అని అర్థమట. ఆ సింబల్‌తో వాళ్ళు ఒక పబ్లిసిటీ, ఒక హైప్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమాతో. ఇంకా అంతకుముందే ఐఎండీబీ అని చెప్పి ఒక ఫేమస్ ఈ వెబ్‌సైట్ ఏం చెప్పిందంటే సినిమాల గురించి అది రేటింగ్‌లు అవన్నీ ఇస్తూ ఉంటుంది. ఆ సినిమా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ 'ఓజీ' అంటే అందులో క్యారెక్టర్ పేరు 'ఓజాస్ గంభీర్' అని చెప్పి ఒక సాధారణ యువకుడు ఒక టూరిస్ట్‌గా ముంబై వెళ్తాడు. అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ ఒక గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఆ గ్యాంగ్‌స్టర్‌గా తన ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఆ నేర సామ్రాజ్యం స్థాపించుకుని ఆ ప్రయాణంలో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోతాడు. ఆ 'ఓజీ' అంటే 'ఓజాస్ గంభీర్'. ఆ తర్వాత ఆ క్రమంలోనే డ్రగ్స్ మాఫియాని టోటల్‌గా మూలాల నుంచి మట్టు పెట్టి తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. దట్ ఈజ్ 'ఓజీ'. ఒక నెగెటివ్ షేడ్‌లోంచి మాఫియా సామ్రాజ్యాన్ని అంతం చేసే ఒక డాన్ లాగా ముందు ఒక డాన్ లాగా కనపడతాడు. తర్వాత మాఫియా టోటల్‌గా అది ఎలిమినేట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పడం కూడా 'ఓజీ' మీద ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ మూవీ. అటువంటి క్యారెక్టర్ వస్తే పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఇరగదీసి మడత పెడతాడో మనందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ఎలాగ ఒక డిఫరెంట్ ఆ మొఘల్ సామ్రాజ్యంపై ఒక ఒక వీరుడు వీరమల్లు అనే వీరుడు ఏ రకమైన యుద్ధం చేశాడు, సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడే పాత్ర ఎలా ఉంటుంది అనేది అదొక ప్రత్యేక కథాంశం అయితే, ఇంకొక కథాంశంతో 'ఓజీ' టోటల్‌గా ఒక డాన్ ఒక రకంగా నేర సామ్రాజ్యాలు, ముంబై బ్యాక్‌గ్రౌండు మనం ఊహించుకోవచ్చు. అల్టిమేట్‌గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కథ లీక్ అయిందని అనలేం. ఇంతకు మించి ఎన్నో అందులో ఉంటాయి.
అయితే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏవో ఊహాగానాలు వస్తాయి కాబట్టి అచ్చంగా ఇదే కథ కాకపోయినా ఆ సినిమా షూటింగ్ అయిపోయిందనేది మటుకు అభిమానులకు శుభవార్త. అంతే కాకుండా వాళ్ళు ఎవరైతే మేకర్స్ ఉన్నారో ఇది బడ్జెట్ మూవీ 250 కోట్ల మూవీ. ఈ 'ఓజీ' మూవీ కూడా డివివి దానయ్య ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది మొట్టమొదటి నుంచి కూడా సెప్టెంబర్ 25న ఇస్తామని చెప్పేసి ఆ లాస్ట్ టైం గ్లింప్స్ వచ్చినప్పుడే మనకి ఆ వార్త కూడా మనకు బయటొచ్చింది. సో, ఇప్పుడు అభిమానులకేంటంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేసిన బాలయ్య బాబు సినిమా ఇద్దరు ఇప్పుడు పొత్తు ధర్మం ప్రకారం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. అది కాకుండా బాలయ్య బాబుది ఆయన జోనర్ మూవీ 'అఖండ 2 అఖండ తాండవం' అని చెప్పేసి ఆ టీజర్ రావడం. అలాగే ఇప్పుడు ఇదే సినిమాతో చూసుకుంటుంటే సెప్టెంబర్ 25 ఆ రోజుల్లోనే దసరా పండుగ వస్తున్నాయి కాబట్టి ఆ దసరా సెలవులు, అలాగే ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ లుక్‌తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, ఒక ఓజీగా గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మూవీ అది రిలీజ్ అవుతుంది. అలాగే 'అఖండ తాండవం' అంటూ బాలయ్య వీర విజృంభణతో అఘోరగా వస్తున్నటువంటి ఈ సినిమా కూడా వస్తుందంటే మొత్తం ఒకటి బాలయ్య అటు నందమూరి అభిమానులకి, ఇటు మెగా అభిమానులకి, ఓ పక్క సినిమా ప్రేమికులకు కూడా దసరా పండగ డబల్ బోనాంజా అని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమాకి పోటీగా మనం ఏం చెప్పక్కలే. 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్. బాలయ్య బాబు సినిమాకి ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో కాంపిటీట్ అయితూ ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఒక కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో, 'ఓజీ' పోటీ కాకపోయినా అభిమానులకు మటుకు దసరా పండగ మరింత ఇది ఆనందాన్ని ఇస్తుందని మటుకు చెప్పగలం. ఇంకో విషయంలో కూడా మరి ఏంటండి ఇది 'నాన్న పులి' అన్నట్టుగా కథ వాయిదా పడుతుంది. 'వీరమల్లె' 10, 12 సార్లు వాయిదా పడింది. మరి 'ఓజీ' పరిస్థితి కూడా అలా ఉండదా అని ఒక అనుమానం రావచ్చు. ఆ అనుమానానికి ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆ రిలీజ్ డేట్ గనక 15 రోజులు బట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ గెటప్‌తో కూడా మొన్న విజయవాడలో ఆయన హెయిర్ స్టైలిస్ట్ కొనికి ఏ కొనికి అనేదో ఉంటే అక్కడ ఒక సెలూన్, కొనికి సెలూన్ అనేదో కానూరు అనేదో ఊర్లో ఓపెన్ చేసి ఈయన ఓపెనింగ్‌కెళ్ళాడు. ఒక స్టైలిష్‌గా ఒక షార్టు, టీ షర్ట్ ఏసుకెళ్లారు. బహుశా సాహోకు సంబంధించిన వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా మందికి ఆ లుక్ గాని చూస్తే ఎందుకంటే చాలా బాధాకర విషయం ఏంటంటే ప్రతీదీ కావాలి సోషల్ మీడియా ప్రతీదీ చిలికి చిలికి గాలివాన చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ముందే కారు కూతలు కూస్తుంది కాబట్టి ఆయన మహాకుంభమేళాలో స్నానం చేసినప్పుడు ఆయన స్నానం చేసిన ఫోటోలు తీసి ఆయన ఎంత మార్షల్ ఆర్టిస్టు శరీరం మీద దృష్టి పెట్టట్లేదు. ఇంకోటి ఇలా అలా అయిపోయాడేంటి, ఇలా అయిపోయాడేంటి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడే అభిమానులకు బాధ అనిపించింది. ఏంటి పవన్ కళ్యాణ్ యొక్క విషయంలో కూడా ఎందుకంటే మరి కుంభమేళాలో స్నానం చేసినప్పుడు అసలు లేచినప్పుడు బాడీ కనపడుతుంది కదా! అది కాకుండా అంతకుముందు ఏడాది, 2 ఏళ్లు బట్టి ఈ రోడ్ల మీద తిరగడం, ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకపోవడం దాంతో ఆ ఎక్సర్‌సైజ్‌లు కుదరలేదు. ఏంటో తెలీదు గానీ కొంచెం బబ్లీగా కనపడేసరికి కొన్ని నోళ్ళు వాగాయి. మరి అదే నోళ్ళు నిన్న నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే 'ఓజీ' సినిమా కోసం చూస్తుంటే ఒక న్యూ లుక్‌లో అంటే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఒక 'ఖుషీలో' పవన్ కళ్యాణ్ లాగా, ఇంకా మరి 'తొలి ప్రేమలో' పవన్ కళ్యాణ్ లాగా మనకి కనపడ్డాడు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి 'హరిహర వీరమల్లు' కూడా 26న 99% వచ్చేయచ్చు అనే ఒక మాట కూడా వినపడుతోంది. ఈలోగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. అది పార్ట్ 2 కాబట్టి 2 పార్ట్స్‌లో కూడా కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఆలస్యం అవుతుంది. ఇంకా ప్రమోషన్ ఈవెంట్సు, రకరకాల బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను 'హరిహర వీరమల్లు' తప్పితే పవన్ కళ్యాణ్ షూటింగో లేదా ఇంకో పని ఆగడం వల్ల అయితే ఏమి కాదన్నమాట అర్థమవుతుంది. సో, 26న జూన్ 26 కనుక వస్తే జూన్ 26 ఆయన సినిమా. ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే జూన్ 14వ తారీఖు 'తొలి ప్రేమ' మొట్టమొదటి ఫస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. ఆ టైంలో మంచి బిగ్గెస్ట్ హిట్. మనకి స్టార్డమ్ తీసుకొచ్చిన 'తొలి ప్రేమ' సినిమాని రిలీజ్ కూడా చేయబోతున్నారు. జూన్ 14 కూడా మాట వినపడుతుంది. సో, మన పవన్ కళ్యాణ్ అభిమానికైతే పండగే పండగ ఈ నెలలో. ఇంకోటేంటంటే ఇంకా 'ఓజీ' సినిమా మీద 100 రెట్లు హైప్ ఉంది. ఆ టైటిల్ గాని, ఇందాక చెప్పినటువంటి చైనీస్ కోడ్స్ గాని, అది ఆయన ఆహార్యం గాని, గెటప్ గాని వెరీ స్టైల్ 2 డిఫరెంట్. ఒకటి పీరియాడిక్ అయితే వెరీ అడ్వాన్స్ మూవీ 'ఓజీ'. సో, అభిమానులకేంటి, సినీ ప్రేమికులకేంటి దసరా ఒక నిజమైన దసరాగా ఉంటుంది. ఈ ఇద్దరి సినిమాలు బాగా ఆడితే థియేటర్లు కళకళలాడతాయి. థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అలాగే మొన్నటిదాకా సమస్య బాధపడుతుంటే థియేటర్ ఓనర్సు, ఎగ్జిబిటర్సు అలాగే మొత్తం సినిమా పరిశ్రమ అంతా కూడా ఇటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఆ 2 సినిమాలు ప్రభంజనం సృష్టిస్తాయి. కాబట్టి మళ్ళా తెలుగు సినిమాకి గోల్డెన్ డేస్ రాబోతున్నాయి
ఆ తర్వాత వరుసగా ఈ మన పండుగొచ్చిందంటే, పెద్ద పండుగొచ్చిందంటే, ఇంకా పెద్ద హీరోల సినిమాలన్నీ వరుసపెట్టి వస్తాయి కాబట్టి, డెఫినెట్‌గా దసరాతో మనకి ఈ సంవత్సరం దసరాకి ఈలోగా ఇంకెన్ని సినిమాలొస్తాయో తెలీదు గానీ, ఒక అద్భుతమైన సినిమాలు మన థియేటర్‌లో వచ్చి మన అందరిని అలరిస్తాయి కాబట్టి, ఇవి 2 కాంపిటీటివ్ సినిమాలు అని అనక్కర్లేదు. 2 జోనర్స్ 2 కూడా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న సినిమాలు. ఈలోగా మనకి 'హరిహర వీరమల్లు' ఉండనే ఉంది. దాన్ని ఒక రేంజ్‌లో ఉంటుంది. పాన్ ఇండియా మూవీ వస్తుంది తెలుస్తుంది కాబట్టి, అందరికీ కూడా ఇటు సినిమా 'పవన్ కళ్యాణ్' అభిమానులని నేను అనడానికి లేదు. అలాగే 'బాలయ్య బాబు' 'గాడ్ ఆఫ్ మాసెస్' అంటే ఆయన అభిమానులు పండగంటే మనకి పండగే. దసరా పండగ, సినిమా పండగ కింద ఈసారి తెలుగు రాష్ట్రాలు 2 అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళంతా కూడా ఈ 2 సినిమాలతో చాలా ఆనందపడతారని కూడా చూడొచ్చు. సో, ఈ దసరా మనకి ఒక సినిమా దసరాగా చెప్దాం. సెలవు.